దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ సమయం మనకు మొదటి ఆరాధనలో మొదటి సమయం. మనం మొదటి ప్రార్థనలో ఉన్నాం, పాటలు పాడుకున్నాం, వాక్యం కొరకై ప్రార్థన చేశాం, వాక్యం చదువుకున్నాం. చదువుకున్న వాక్య భాగం ఏమిటంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 1 నుండి 6 వరకు చదువుకుంటూ వచ్చాడు. అందరూ విన్నారు. 1 నుండి 6 వరకు చదువుకున్నాం, అందరూ విన్నారు. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకుంటూ కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. విశ్రాంతి దినం గడిచిపోగానే, విశ్రాంతి దినం అనేది ఏ రోజుకు సాదృశ్యం ఉంది? శనివారం సాదృశ్యం. చాలా మంది ఆదివారాన్ని కూడా విశ్రాంతి దినంగా ప్రార్థన చేస్తారు. ఆదివారం కూడా విశ్రాంతి దినంగా ప్రార్థన చేస్తారు. ఇప్పుడు గమనించండి ఇక్కడ జాగ్రత్తగా. విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా సలోమి వచ్చి ఆయనకు కుయ్యబల్లని సుగంధ ద్రవ్యములను కొన్నారు. ఎందుకంటే శుక్రవారం సాయంకాలంగా సమాధి చేయబడింది. వీరు ఆదివారం ఉదయమున సమాధి దగ్గరికి వెళ్ళారు. అది కూడా ఇక్కడ మనం చూస్తే వారు ఆదివారం పెందల కడలేసి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుండగా, అంటే గమనించండి, ఆదివారం తర్వాత నుంచి వారు అన్ని సిద్ధపడి ప్రయాణమై సమాధి వద్దకు వారు వెళ్ళారు. అక్కడ పొద్దు పొడవబోతుంది. సమాధి దగ్గరికి వెళ్ళే లోపల వారు చూడండి, అక్కడ జరిగిన పరిస్థితులు మనం చూస్తున్నాం. సమాధి ద్వారం నుండి మనకు ఆ రాయి ఎవరు తీస్తారు, మనం ఈ సుగంధ ద్రవ్యములు ఆయన ఉపయోగానికి అని వీళ్ళ ఆలోచన ఉంది. అర్థమవుతుందా? మరి ఇక్కడ చేరిన వారి ఆలోచన ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ వాళ్ళ ఆలోచన ఇలా ఉంది. వారి ఆలోచన ఇలా ఉంది. మనము తీసుకున్నటువంటి సుగంధ ద్రవ్యాలు ఆయన పోద్దాం. అయితే మరి రాయి పొరలించాలి, రాయి ఉంది కదా, అది ఎవరు మనకు పొరలిస్తారు అని సందేహం మాటలతో బాధతోనండి లేకపోతే సంతోషంగానండి, ఎలాగైనా సరే వారు ప్రయాసం మాత్రం చాలా గొప్పది ప్రయాసం మాత్రం పెద్దలు కడలేశారు. సమాధుల తోట దగ్గరికి వెళ్ళడానికి స్త్రీలకు ఎవరికైనా అంత ధైర్యం ఉంటుందా? సమాధుల తోట దగ్గరికి వెళ్ళడానికి స్త్రీలకు ఎవరికి ఆ ప్రాంతంలో ఆ మార్గాన్ని వెళ్ళడానికి కూడా ధైర్యం చాలు. అయితే వీరు పెద్దలు కడలేసి సమాధుల యొద్దకు వెళ్ళారు. వారి ప్రయాణాలు ఎలా ఉన్నాయో మనం గమనిస్తున్నాం. వారు వెళ్తున్నారు, కానీ వారిలో ఉన్న సందేహం ఏమిటి అంటే, సమాధి పైన పెద్ద పట్ట ఉంది కదా, అది ఎవరు మనకు దాన్ని తొలగిస్తారనేటువంటి ఆలోచనతో మీరు వెళ్తున్నారు. అయితే ప్రభుత్వ ప్రయోగాల జాగ్రత్త గమనించండి. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పొడుసు వాడు కుడివైపున కూర్చోండి చూసి వీరు మిగుల కలవరపడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత జరిగిన పరిస్థితి ఏంటంటే, ఆయన చెప్తున్నాడు, సిలువ వేయబడిన నజరేయుడైన యేసును మీరు వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు. చూడండి, జాగ్రత్తగా ఈ విషయాన్ని మనము స్పష్టంగా గమనించాలి. ఆయన ఇక్కడ లేడు. వింటున్నారా? ఆయన సజీవుడు, లేస్తానని చెప్పినవాడు, మొదటివాడు, కడపటివాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం.
మృతుడనైతిని కానీ మీతో కూడా యుగయుగములు సజీవుడను. ఇప్పుడు ఇక్కడ వీరు వారు కలిగి ఉన్న ఆలోచన, వారు కలిగి ఉన్న తీర్మానం, వాళ్ళ ప్రయాసం అన్నీ కూడా వ్యక్తమయ్యాయి. వారు ఏమైతే వారి ప్రయాసంతో వారు అక్కడ కలిగి ఉన్నారో అదంతా వ్యక్తంగా కనిపిస్తుంది మనకు. ఈ రోజుల్లో సమాజంలో ఎదుర్కొన్న వారందరి ప్రయాసాలు కూడా వ్యర్థమే. అర్థమైందా? చాలా మంది క్షయమయ్యే వాటి చేత సమాధులు ఎత్తులాడుకుంటారు వాళ్ళ పితరులను. యేసు ప్రభు వారే లేరు అక్కడ. సమాధులు ఎత్తులాడే వారు అందరి సంగతులు కూడా అంతే. అంటే వారి ప్రయాసములు వ్యర్థమే. వారి ప్రయాసాలకు సార్థకం కానీ సఫలత కానీ ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చూస్తున్నాం. అర్థమైందా? సమాధులు కాదు ఎత్తుకాల్సింది ప్రభు యేసుక్రీస్తు వారిని. కొండల మీద కాదు ప్రభు యేసుక్రీస్తు వారిని ఎత్తుకాల్సింది. యోహాను సువార్త 4లో సమరయ స్త్రీ యొక్క ఆలోచన బట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? ఆ పర్వతం మీద ఈ పర్వతం మీద కాదు, ఆరాధించిన సమయం ఇదే, ఆయన నేనే అని చెప్పాడు. ఎక్కడ దొరికాడు ఆయన? కొండ మీద దొరికాడా? సమాధిలో దొరుకుతాడా? దక్కుడు. ఆయన నీ దగ్గర వచ్చి నీకు ముందు ఎన్నుకున్నాడు, నీతో ఉన్నాడు. నీతో ఉన్నవాడిని పోగొట్టుకున్నావు. ఎక్కడ ఎత్తులాడుతున్నావు? ఎక్కడో ఎత్తులాడుతున్నావు. ప్రయోజనమా? ప్రయోజనం ఉండదు. కానీ జనాలకు అర్థము కాదు. జనాలకు చాలా మందికి అర్థం కాని స్థితి చాలా ఉంది. ఒక సేవకుడు ఒక మాట చెబుతాడు, దేవుని వాక్యము చెప్పిన మాటల కంటే మనుషులు చెప్పిన మాటల మీద ఈనాడు సర్వ సమాజం కూడా మనుషుల మాటల మీద ఎంతో శ్రద్ధ కలిగి ఉంటారంట. దేవుడు చెప్పిన మాటల మీద మాత్రం వారు శ్రద్ధ కలిగి ఉండరు అనేది నిజం. ఇప్పుడు మత్తయి సువార్త 27:61 చదవండి. ఒక వచనం ఉంటుంది. మత్తయి సువార్త 27:61. మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండేది. అక్కడనే సమాధి ఎదురుగా కూర్చుండి వాళ్ళకి ఎన్నో తోసలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఈనాడు కూడా చాలా మందికి ఏం చేయాలో తెలియదు, చేయాల్సింది తెలియదు, చేయకూడదు బాగా తెలుసు. ఏదైతే కాదో అది బాగా అనుసరిస్తారు. ఏదైతే అవసరమో దాని పట్ల బహు నిర్లక్ష్యంగా ఉంటారు. అర్థమవుతుందా? కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని యొక్క మాటలు మనం ఇంట్లో కూడా పెడచెవిని పెట్టక దేవుని మాటలను వినిన ప్రకారంగా జాగ్రత్తగా మన జీవితాలు ఎలా ఉన్నాయో మనం కట్టుకోవడానికి ముందుకెళ్దాం. చదువుకున్న మాటలు మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం. వీరు ఒకటి సమాధి వద్దకు వెళ్ళారు. యేసు ప్రభు వారికి సుగంధ ద్రవ్యాలు పూయాలని ఆయన యెషయా గ్రంథంలో ఉంది. యాకోబు, నీవు నా కొరకు ఏ విధమైన సుగంధ ద్రవ్యాలు కొనలేదు, ఎందుకంటే ఈ సుగంధ ద్రవ్యములు లేకపోతే ఈ లోకంలో మనుషుల అలంకారాలు ఆయనకు కొరత లేదు. ఆయన ఏదైనా కొనుగోలు ఉన్నట్టు మనం ఏం చేసే అక్కడ చేయాల్సిన పని లేదు. ఇది వీరి పని మానవ హద్దుబాటు. అర్థమవుతుందా? వీరి పని మానవ హద్దుబాటు. గుర్తుపెట్టుకోనండి. కాబట్టి మానవ హద్దుబాటును విడిచిపెట్టండి. దైవ చిత్తాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేయండి. మానవ హద్దుబాటును చాలామంది మానవ హద్దుబాటుకు బానిసలై ఉంటారు. దేవుని కాదు, నీతి కాదు, మానవ హద్దుబాటుకు మనుషుల కల్పితాలకు బానిసలై ఉంటారు చాలామంది. కాబట్టి గమనించండి, ఇక్కడ వారికి కనిపించలేదు, వారి ప్రయాసం అర్థమైంది. ఒకటి గమనిస్తే వీరు సమాధులు ఎత్తులాడుకొని పోయారు. ఆయన సమాధిలో ఉండడుగా, సమాధిలో ఉండేవాడు కాదు, సమాధి ఆయన బంధించగలిగేది కాదు కదా.
27:62. మరునాడు అనగా ఆ, శతపచ్చు దినమునకు మరుసటి దినమున ఆ, ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆ, పిలాతునొద్దకు కూడి వచ్చి, ఆ, అయ్యా, ఆ, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు ఆ. 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది ఆ. మాకు జ్ఞాపకం ఉన్నది. ఎవరు వీళ్ళు? వీళ్ళెవరు? ప్రధాన యాజకుల శిష్యులు. లోకంలో పెద్దలు ఉంటారు కదా, ప్రధాన యాజకులు అధిపతులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర శిష్యులు. యేసుప్రభు శిష్యులు కాదు వీళ్ళు, యేసుప్రభు శిష్యులు కాదు. యేసుప్రభు శిష్యులు ఈ సందర్భంలో అక్కడ లేరు. ఎవరు వీళ్ళంటే ప్రధాన అధికారులకు, ప్రధాన మంత్రులకు, అధికారులకు, నాయకులకు శిష్యులు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ, అయ్యా, ఆయన బ్రతికున్న దినాల్లో 3 దినములైన తర్వాత నేను లేస్తానని చెప్పాడు, అది మాకు జ్ఞాపకం ఉంది అంటున్నారు వీళ్ళు. ఎవరు వీళ్ళు? మొదటి నుంచి యేసు ప్రభుతో ఉండి రొట్టెలు చేపలు తిన్నోళ్ళు కాదు వీళ్ళు. రొట్టెలు చేపలు తిన్నోళ్ళు కాదు వీళ్ళు. వాళ్ళకి బతికలేదు. రొట్టెలు చేపలు తిన్నోళ్ళందరూ మర్చిపోయి వెళ్ళిపోయారు ఎక్కడెక్కడో భయం చేత. ఇక్కడ సందర్భంలో వీళ్ళు అంటున్నారు, అయ్యా, ఆయన బ్రతుకున్న దినాల్లో చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉంది. పోయిన వారం మీద వాక్యం ఈ రోజు వరకు ఎవరికి జ్ఞాపకం ఉంది? శుక్రవారం మీద వాక్యము ఆదివారం వరకు ఎవరికి జ్ఞాపకం ఉంది? ఉందా ఎవరికైనా జ్ఞాపకము? ఆయన సిలువ వేయబడ్డాడు. నువ్వు చెప్పేది కాదు, సర్వలోకానికి తెలుసు ఆయన సిలువ వేయబడ్డది. ఆ ఒక్కటి మాత్రం తెలుసు అందరికి. ఆయన సిలువ ఎక్కాడు. ప్రతిదినం నీ సిలువ నిన్ను మోసుకొని ఆయన వెంబడించమంటున్నాడు. చేస్తున్నావా పని? ఆయన అందరి కోసమే ఒకరోజు సిలువ ఎక్కాడు. మనం మాత్రం బ్రతికున్న దినాలన్నింటిలో కూడా ప్రతి దినం తెలుసు కదా, మత్తయి సువార్త 16:24 చూస్తే అర్థమవుతుంది. ప్రతివాడు నన్ను తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఎప్పుడు సంవత్సరానికి ఒక రోజు కాదు, సంవత్సరానికి ఒక రోజు కాదు, ప్రతిరోజు చేస్తున్నావా? ఆయన చెప్పిన మాట ఏం చేస్తున్నావు? ఆయన చెప్పిన మాట జ్ఞాపకం ఉంటే, నిజంగా జ్ఞాపకం ఉంటే నువ్వు చేయాలి. చేస్తున్నావా? అలాంటి పని మాత్రం జరగదు కదా, అలాంటి పని మాత్రం జరగదు. సంవత్సరానికి ఒక రోజు వీరులమైపోతాం. సంవత్సరానికి ఒక రోజు మనుషుల ఆజ్ఞలు, కట్టడలు, మనుషుల యొక్క విధానాలు నెరవేర్చడానికి సంవత్సరంలో ఒక రోజు వీరులమవుతాం. ప్రభునందు ప్రియమైనవారా, అది మోసకరమైన జీవితం అని బైబిల్ చెబుతుంది. అది మోసకరమైన జీవితమే బైబిల్ చెబుతుంది. జాగ్రత్తగా గుర్తించండి. ఇంతకాలం మనుషుల ఆజ్ఞల కట్టడాలకు లోబడిపోయినప్పటికీ కూడా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 1వ అధ్యాయము 11వ వచనం చదవండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము ఆయన మహిమకు ఇటున్నారా? ఈ మాట మళ్ళీ చదవండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము ఆయన మహిమకు అర్థమవుతున్నాయి మాటలు. కూర్చొని ఇటు అటు ఇటు అనుకుంటున్నారు. అర్థమవుతున్నాయి మాటలు. ఆయన మహిమకు కీర్తి ఎవరు చేయాలా? సంవత్సరం రోజా
ఎవరు చేయాలా ఆయన మహిమకు కీర్తి? నువ్వే. పౌలు అంటాడు, క్రీస్తు మహిమై ఉన్నాను. ఉన్నారా? అది క్రీస్తు మహిమై ఉండాలి. వారే ఆయన మహిమకు కీర్తి నిత్యము కలిగిస్తారు. మహిమపరుస్తారు, స్తుతిస్తారు, ఆరాధిస్తారు. వారు కలిగి ఉన్న నిరీక్షణ ఫలాన్ని పోగొట్టుకోకుండా పొందుకుంటూ ఉంటారు. మనుషుల కఠిన ప్రకారం కొనసాగితే ఆయన మహిమకు నువ్వు కీర్తిగా ఉండలేవు, కీర్తి తేలేవు, అవమానం చేస్తావు. కీర్తి తేనప్పుడు ఇంకేం చేస్తారు? ఇప్పుడు పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు కీర్తి తేకపోతే ఇంకేం తెచ్చినట్టు? అంతే. కీర్తి ఎప్పుడు తెస్తావు? నీ ప్రవర్తనను బట్టి, నీ నడవడికలను బట్టి, నీ జీవితాన్ని బట్టి నీ తండ్రికి నువ్వు మహిమ తెస్తావు. అలా రాస్తున్నాడు అక్కడ. క్రీస్తుకు మహిమ, క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము ఆయన మహిమకు కీర్తి కలుగు చేయవాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి ముందుగా నిర్ణయించాడు. మరి ఈరోజు మనకు జ్ఞాపకాలే ఉండటం లేదు, మతికే ఉండటం లేదు. దేవుణ్ణి ఎరగని వారు చాలా మాటలు మతికి పెట్టుకొని ఉన్నారు. ఆయన మూడో దినాన్ని లేస్తాను అని చెప్పిన మాటలు దేవుణ్ణి ఎరగని వారికి ఉన్నాయి, దేవుణ్ణి ఎరిగిన వారికి లేవు. ఆయన చెప్పిన మాటలన్నీ పక్కన పెట్టారు. ఎందుకంటే మత్తయి సువార్తను మనం చూస్తాం. ఆయన చెప్పిన మాటలన్నీ పక్కన పెట్టి, లేఖనాలను పక్కన పెట్టి మానవ అందుబాటుల ముందు కొనసాగుతా ఉన్నారు. ప్రయోజనం లేదు. అన్ని సమయాల్లో ఎట్టున్నారు శిష్యులంటే? సందేహించేవారుగా ఉన్నారు, ఎరుకం చేసేవారుగా ఉన్నారు. ఎందుకో తెలిసిన? వారిని దేవుడు ఏ విధంగా ఎంచుకున్నాడో అది మర్చిన వారుగా కనపడుతున్నారు ఇక్కడ. మరి మనం ఎలా ఉన్నాం? మనం ఏ రీతిగా ఉన్నాం? ఒకసారి ఆలోచన చేయాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఎఫెసీ 2:4-5 స్పష్టంగా ఆయన ఉద్దేశం మానవ పట్ల తెలియపరుస్తొచ్చాడు. గతంలో దేవుని మాటలన్నింటినీ పోగొట్టుకొని మనుషుల ప్రకారం జీవించాము. ఇక నుంచైనా మన జీవితాన్ని ఆయన అనగా క్రీస్తుకు మహిమ కలిగే విధంగా మనము మహిమ ఉన్నప్పుడే ఆయనకు మహిమ వస్తుంది. మనము మహిమ లేని వారంగా, మనం మేలు లేని వారంగా, మనం ఏర్పాటు లేని వారంగా, మనము కృప పొందని వారంగా, మనము నామకార్థముగా ఉంటే ఆయనకు మహిమ రాదు, ఆయనకు అవమానం వస్తుంది. చదవండి 2:4. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి. అయినంటే మీకు అర్థమైందా? ఈ రోజు వరకు మనలో అనేకమైన పదవులు ఉండాలని కాదు. అయినను మన కొరతలను, మన బలహీనతలను, మన పదవులను దేవుడు ఎంచక ఈ రోజు కూడా ఆయన వాగ్దానం ప్రకారం మనల్ని తన సొత్తుగా, రాజ్యవారసులుగా, తన ప్రజలుగా, తన ఇంటి వారిగా, తన పరిశుద్ధతకు తగిన వారుగా నడుచుకునే విధంగా దేవుడు మరొక అవకాశాన్ని మనకి ఇస్తూ ఇక్కడ అంటున్నాడు కదా. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉన్నప్పటికీ కూడా ఆయన మన ఎడల తన కరుణ, కృప చూపక మానలేదు. ఆయన మహాప్రేమ చేత మనలను క్రీస్తులో, అర్థమవుతుందా? ఆయన మహాప్రేమ చేత మనం బ్రతికిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు బ్రతుకున్నామంటే సజీవులమేనా? సజీవులు అంటే సంపూర్ణంగా పాపం నుంచి వేరైన వారే సజీవులు. వింటున్నారా? అర్థమవుతున్న మాటలు? సజీవులు అంటే ఎవరు?